హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, పల్లవి ప్రశాంత్ ఇష్యూ పైన నిన్న బెయిల్ కూడా దొరకడం జరిగింది. సో, ఈ ఇష్యూ పైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. ఒకసారి వారితో డిస్కస్ చేద్దాం ఈ ఇష్యూ పైన. మేడం నమస్కారం మేడం. మేడం, పల్లవి ప్రశాంత్ మరి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మొదట అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ కూడా నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది మొదటి రోజు. ఆ తర్వాత మరి నిన్న ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం జరిగింది? అతని పైన A1 ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఎందుకు మొదట బెయిల్ నిరాకరించి తర్వాత ఇవ్వడం జరిగింది మేడం? మీ ఒపీనియన్. ఇక్కడ A1 ముద్దాయి అంటే ఆయన వల్లే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయింది కాబట్టి అతనే ముద్దాయి ఉంటాడు. లేదా ఆయనకి ఇంకా వేరే బిగ్ బాస్లో ఇంకా టీం ఎవరైనా వచ్చుంటే వాళ్ళని A2 A3 కింద పెట్టేవారు. కానీ వాళ్ళెవరు రాలేదు. ఇతను ఒక్కడే బయటకు వచ్చాడు. ఏంటంటే చిన్న పిల్లడు, ఫస్ట్ టైం సెలబ్రిటీ అయ్యాడు. పోలీసు వాళ్ళు హెచ్చరించినా బయటకు వచ్చి న్యూసెన్స్ తను క్రియేట్ చేద్దామని అనుకోకపోయినా కానీ న్యూసెన్స్ అయింది. ప్రభుత్వ అసలు నష్టం జరిగింది అంటే అక్కడ పోలీస్ జీపు ఏదో ధ్వంసం అయింది అని అన్నారు. ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ వస్తున్నారు అని అంటే ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇస్తే ఎంతమంది వస్తారు ఏంటి అనేది వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ చేస్తారు. అందుకే వీళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నావు కాబట్టి నువ్వు రాకు, బ్యాక్ సైడ్ నుంచి నువ్వు వెళ్ళిపో, తర్వాత ఎప్పుడైనా నువ్వు వద్దు కానీ అని చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్ళినట్టే వెళ్ళి ఓపెన్ రూఫ్ కార్లో వచ్చి హల్చల్ చేశాడు. ఒక్కసారి జనం విరుచుకుపడితే ఎంతమంది బెటాలియన్ ఉంటారమ్మా? ఉండరు కదా. అప్పటికప్పుడు ఎవరు ఒక పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు? మహాపోనే 200 మంది ఉంటారు. 200 మంది 1,00,000 మందిని కంట్రోల్ చేయగలరా? చేయలేరు కదా. అలాంటి టైంలోని వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చు ఆ రోడ్ల మీద, పేషెంట్స్ ఉంటారు, కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉంటారు, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవన్నీ బ్రేక్ అవ్వకుండా వీళ్ళు రక్షణ భద్రం ఇవ్వడానికే, మనం సేఫ్టీ కోసమే పోలీసు వాళ్ళు చేస్తారు. సో వాళ్ళ మాట మనం వినాలి. విన్న తర్వాత వాళ్ళకి నువ్వు చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను ఇలా రోడ్ షోకి వస్తున్నాను ఏదైనా, ఇప్పుడు మనం ధర్నా చేస్తాం అనుకోండి, ధర్నా చేసే ముందు కానీ రోడ్ షోస్ కానీ 1 డే బిఫోర్ మనం పర్మిషన్ తీసుకోవాలి కమిషనర్ దగ్గరికి. తీసుకుంటే దానికి తగ్గట్టు వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. అంటే ఇలాంటి గొడవలు అవి జరగకుండాను. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్తామంటే ఇక లా అండ్ ఆర్డర్ దేనికి? అంతే కదా, లా అండ్ ఆర్డర్ దేనికి? తర్వాత ఏమో మళ్ళీ మీరే ఏమంటారు, పోలీసు వాడు మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు అంటారు. వాళ్ళు మనుషులే. ఈ దొమ్మిళ్ళలోని పోలీసు వాళ్ళకు కూడా గాయాలు తగులుతాయి, వాళ్ళ ప్రాణానికి హాని అవుతుంది. మనకి వాడు రక్షణ ఇస్తాడు, వాడికి రక్షణ ఎవరున్నారు? అది ఆలోచించండి. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. అందుకే ఏంటి అలాగని వాళ్ళు చేతకాని వాళ్ళు ఏమి చేయరు అని కాదు, చేస్తారు. కాకపోతే ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఏ పనైనా జరుగుతుంది. ముందు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళు ప్లాన్ చేస్తారు. నీ రోడ్ షో నువ్వు నీ ఫ్యాన్స్ తోటి కలవచ్చు. ఇప్పుడే కదా అమ్మ బయటకు వచ్చింది. కొంచెం జస్ట్ ఆలోచించి, ఆ అబ్బాయిది తప్పు కాదు, ఎందుకంటే ఫస్ట్ టైం సెలబ్రిటీ అయ్యాడు, తెలియదు దీని లాభ నష్టాలు ఏముంటాయో అనేది తెలియదు కదా. సో అందుకని అవి పెద్ద కేసులు ఏం కాదు, న్యూసెన్స్ కేసులే అవి. అందుకే ఆ అబ్బాయికి బెయిల్ వచ్చింది. అదే కనుక ఎవరిదైనా ప్రాణాలు అవైనా పోయి ఉంటే బయటికి రాడు. మొదట అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ నిరాకరించింది. తర్వాత నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అంటే ఏం రీజన్తో? అంటే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా, వీడు వాంటెడ్లీ వచ్చాడా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడా, ఆ ఎంక్వైరీలో తేలుతుంది. తేలినప్పుడు ఆ అబ్బాయి కూడా ఇన్నోసెంట్ అని తెలుసుకుని ఉండొచ్చు. అందుకనే వాంటెడ్లీ చేయలేదు, ఇది ఏదైనా చిన్న క్రైమ్ అయినా పెద్ద క్రైమ్ అయినా అది వాంటెడ్లీ కాదు అని కోర్టు నిర్ధారించిన తర్వాతే బెయిల్ ఇచ్చింది. ఇటు పోలీసు వాళ్ళు కస్టడీకి అడుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు కదా, మరి కస్టడీకి ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? కస్టడీకి ఇచ్చినా కూడా ఏముంటుంది, ఆ అబ్బాయి ఏం క్రిమినల్ కాదు. ఏదో ఎందుకు వచ్చావయ్యా, ఏంటి నీ ఇంటెన్షన్ ఏంటి అని 2-3 ఎంక్వైరీలు చేసి వదులుతారు. అంతేకాని ఆ అబ్బాయి ఏమీ క్రైమ్స్ చేసి రాలేదు. కానీ అదొక ఫార్మాలిటీ. మేడం, మీరు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఒకవేళ ఇరుక్కుంటే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం? దానికి ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉండదు, ఆ డ్యామేజ్ని బట్టి ఉంటుంది. ఎంత డ్యామేజ్ అయింది ఏంటి అనేది దాన్ని చూస్తారు, కోర్టు వాళ్ళు నిర్ధారిస్తారు. నిర్ధారణ చేసి ఒకవేళ ఆ కాంపన్సేషన్ వాడు ఫుల్ఫిల్ చేస్తే శిక్ష తగ్గిపోతుంది.
మొత్తం మేడం ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, అందులో ఇద్దరు మైనర్స్ ఉన్నారు. మిగతా మిగతా వాళ్ళంతా కూడా మేజర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేస్తన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అంటే ఇప్పుడు రోడ్ షోకి వచ్చిన వాళ్ళని సైలెంట్ పరిస్తే వైలెంట్ అవ్వదు అక్కడ. సో వాళ్ళని ఉత్సాహపరిచి ఇంకొంచెం జోష్ తెప్పించి వా ఆ రోడ్ షోకి కారణమైన వాళ్ళని కూడా అందులో ముద్దాయిల కిందే లెక్క పెడతారు. ఏ1కి బెయిల్ వచ్చింది అంటే మిగతా వాళ్ళకి కూడా ఏమీ నేరం ఉండదమ్మా, అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. పోలీసులు ఏమీ క్రూరులు కాదు, వీళ్ళు చిన్నపిల్లలు, రైతులు, మైనర్స్ అని వాళ్ళకి తెలుసు. దాని ప్రకారంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫార్మాలిటీ అది, ఆ ఎఫ్ఐఆర్ అది పంపిస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి కూడా విడుదలైపోతుంది. మేడం మొదట మన ఈ ప్రశాంత్ తరపు న్యాయవాది ఏమన్నారంటే ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసలు ఎఫ్ఐఆర్ కాపీని ఎందుకు ఇవ్వలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఉంటేనే అతడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, మాకు అతను ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదని చెప్పడం చూస్తున్నాం. ఒకటి ఇవ్వకుండా ఉండరు, అడ్వకేట్ గారు కోర్టులో కూడా తీసుకోవచ్చు ఎఫ్ఐఆర్ కాపీ. అలాగే ఉండదు, వెంటనే ఇయ్యలేదేమో కానీ ఇస్తారు, అలాగే ఉండదు. మామూలుగా ఒకవేళ పల్లవి ప్రశాంత్ పైన నమోదైన సెక్షన్లు చూసుకుంటే 147, 148, 353, 149, 290, 47 అని 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. అంత ఎందుకు? నేను అదే చెప్తున్నాను కదా, సివియర్ సెక్షన్స్ ఏం కాదు అవి. న్యూసెన్స్ క్రియేట్ చేశాడు, తర్వాత పోలీసు వాళ్ళ వాహనాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి ఏవో ఇంజ్యూరీస్ అయ్యి ఉండొచ్చు, అవన్నింటికి కలిపి వాళ్ళు వేశారు. కానీ అదే పెద్ద శిక్ష అయితే మీరు ఆలోచించండి, మీకు బెయిల్ దొరుకుతుందా? దొరకదు కదా మరి. అంటే అవన్నీ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు పెట్టిన సెక్షన్సే. సో మేడం మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరి ఇందుకు ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకు తీసుకుంటారమ్మా, వాళ్ళు ఒక షో నిర్వహిస్తున్నారు, అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు యూత్ని. దాంట్లో యూత్ అనే ముసలివాళ్ళనే చాలామంది, ఇప్పుడు గంగావని కూడా అందులో తీసుకున్నారు. సో వాళ్ళ జీవితం చక్కబడింది, వాళ్ళు అక్కడి వరకు వెళ్ళారు. ఆ షో చేసుకున్నారంటే ఆ పరిధి వరకే ఆయన బాధ్యుడు. ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నాం అనుకో పిల్లల్ని, స్కూల్లో ఉన్నంతసేపే టీచర్ బాధ్యత. స్కూల్ నుంచి బయటకు వచ్చాక నువ్వేవో పనులు చేసేవంటే టీచరే బాధ్యత వహించాలంటే 24 గంటలు నీ వెనకాతల టీచర్ ఉండదు. సో ఈ కేసు కూడా అలాంటిది. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి న్యూసెన్స్ చేసుకున్నాడు, అదే స్టూడియోలోంచి చేసి అక్కడ ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ అయి ఉంటే ఆ షో నిర్వహించే వాళ్ళ బాధ్యత. అందుకని నాగార్జున గారిని అరెస్ట్ చేయాలి, లేదా రామోజీరావు గారు లేకపోతే వాళ్ళ స్టూడియోలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేదా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది కాబట్టి అన్నపూర్ణ స్టూడియో కూడా దీనికి బాధ్యత వహించాలి అని పెడతారు. కానీ అది నిలబడదు కేసు. ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం మీద తీసుకునే అవకాశం ఉందా చర్యలు? ఎందుకంటే అంటే వాళ్ళు సెక్యూరిటీ పరంగా ఫెయిల్ అయ్యారు. సెక్యూరిటీ ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన బయటకు స్టూడియోలో ఉన్నంతసేపు సెక్యూర్డ్గా ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆయన ఏమైనా కలగంటాడా నాగార్జున? లేదు కదా. ఆయన ఎంతవరకు షోలో ఉన్నంతసేపే ఆయన బిగ్ బాస్, బయట నువ్వే నీకు బాస్ కదా. అలాగే ప్రవర్తించాడు ఇప్పుడు ప్రశాంత్. చెప్పిన మాట వినకుండా ఐఎమ్ ద బాస్ అన్నాడు, ఈ కేసులో ఇరుక్కున్నాడు. అంటే యాజమాన్యం, బిగ్ బాస్ యాజమాన్యం తప్పది. యాజమాన్యం తప్పు ఉండదు. యాజమాన్యం తప్పు ఉంటే వాళ్ళ పరిధిలో వాళ్ళ సరౌండింగ్స్లో ఏదైనా క్రైమ్స్ జరిగి వాళ్ళు అనుకోకుండా, లేదా ఇతను వాళ్ళ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి క్రౌడ్ని స్టూడియోలో పెడితే కనుక అప్పుడు వాళ్ళు బాధ్యత వహిస్తారు. అంతేకాని ఇలాంటి దాఖలాలు ఎందులోని లేవు. స్టూడియోస్లో ఇలాగా ఫ్లోట్ ఎత్తారా ఎప్పుడైనాను? జనసంద్రోహం వెళ్ళిందా? లేదే.